మంచిది. దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రభుపేట అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. కాగా నా వలన ఆయన మత్తంటుకు రోమాలని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దీనుడికి, మీ దాసుడికి, సంఘానికి, అనేక మంది దేవుని పిల్లలకి మీ లేఖనాన్ని వివరించడానికి, ఈ రోమీయులకు రాసిన పత్రికను మేము ధ్యానం చేయటానికి మీరే కృప చూపిస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంటిలోని కార్యక్రమంలో మీరు మాతో ఉండి క్రమముగా మర్యాదగా నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ లేఖనాన్ని మేము చదువుకుని కొద్దిసేపు ధ్యానం చేస్తుండగా నాకును మీ పిల్లలకు కావలసిన వర్తమానాన్ని మీరు ఇవ్వండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని ఇవ్వండి. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అన్నారు. మా మధ్యన ఉన్నారు, మాతో ఉన్నారు, మా ప్రార్థన వింటున్నారు. ఈ ఆరాధనని మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క నామములో ఈ స్తుతులు, ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం గమనించినట్లయితే మరి ఈ 1వ అధ్యాయంలో 8 నుంచి 17 వచనాల్లో పౌలు ఒక మాట చెప్పడం మనం చూస్తాం. 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను. కాబట్టి మరి పౌలు ప్రభువారి యొక్క మరణ యొక్క పునరుద్ధానాల గురించి తాను చెప్పడానికి నేను సిగ్గుపడను అని చెప్తా ఉన్నాడు. మరి సువార్త అంటే యేసు ప్రభువారు ఈ మానవాళికి సిద్ధపరిచిన ఆశీర్వాదం, సువార్త.
సంఘ పరిచర్య నాలుగు గోడల మధ్య జరిగే వాక్యం అది విశ్వాసాన్ని క్రమం చేసేదన్నమాట. విశ్వాసులు వచ్చి సంఘంలో ఏం నేర్చుకుంటారంటే వాక్యం ద్వారా మన జీవితాలను మనం దిద్దుబాటు చేసుకోవడానికి సంఘంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే సువార్త అలా కాదు. ప్రభువుని ఎరగని వారు ఎంతోమంది అసలు సువార్త అంటే విడిపించబడ్డం అన్నమాట. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఎవరంటే మార్గము సత్యము జీవమైన యేసు ప్రభువారు. కాబట్టి సువార్త చెప్పడానికి సాధ్యమైనంత వరకు నేను ఎప్పటికీ కూడా సిగ్గుపడను అని చెప్తా అడుగుతాను. ఈ ప్రశ్న మనల్ని వేసుకుంటే మనం నేను సువార్త చెప్తున్నానా? సువార్త అంటే ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ. 4 సంగతులు 4 మాటల్లో చెప్పచ్చు. ఇష్టమైతే కష్టం అనిపించదు. సువార్తను చెప్పటం అది మన బాధ్యత. అది ప్రభువారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పారు. సువార్త ప్రకటించకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా సరే? కాబట్టి సువార్తను ప్రకటించేవారు ప్రకటించడానికి అది వయసుతో సంబంధం లేదు. చాలాసార్లు మనం వినుంటాం. మరి దక్షిణ కొరియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద సంఘమైన పాల్ యింగ్చో గారు, ఆయన ఆరాధనకి దాదాపు 10 లక్షల కంటే పైగా వస్తారని, మరి ఆయన రక్షింపబడటానికి ఆయన దేవుని ఎరగనివాడిగా ఉండబడిన వ్యక్తిగా టీబీ వ్యాధి చేత బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉంటున్న ఆయనకి ఒక చిన్న బిడ్డ సువార్త చెప్పడం వల్ల ఆయన దేవుని మందిరానికి వెళ్ళి దేవుని చేత స్వస్థపరచబడి మరి ఆయన అనేక మందిని, మరి కొన్ని వేల మందిని రక్షించటానికి దేవుని చేతుల్లో పాత్ర అయ్యాడు. ఒక చిన్న బిడ్డ చెప్పిన సువార్తను బట్టి. అవి ఏం చెప్పి ఉంటుంది సువార్త అని అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తానే, నా యేసయ్య నేను స్వస్థపరుస్తాడని చెప్పింది. మొదటి రోజు ఆయన ఊరుకున్నాడు. రెండో రోజు ఏం చేశాడంటే కాలుతో తన్నాడు అనమాట. మరి తన్నినా సరే ఆవిడేం చేసిందంటే మూడో రోజు కూడా వెళ్ళి ఏం చేసిందట, ఒక పాట పాడి ఆయన కొరకు ప్రార్థన చేసి, 4వ రోజు ఆ పిల్ల వెళ్ళడం మానేసింది. ఆయనే దేవుని మందిరానికి వెళ్ళాడు. కాబట్టి సువార్త విషయంలో ఒక దేవుని సేవకుడు ఇలాగ తీర్మానం చేసుకున్నాడట, నేను సువార్త చెప్పందే నేను ఆ రోజు నేను నిద్రపోను అని ఒక తీర్మానం చేసుకున్నాడట. చేసుకుని ఆయన రోజంతా బిజీ
తనకున్న షెడ్యూల్లో పని చేసుకుంటూ రాత్రికి నిద్రపోయే ముందు గుర్తొచ్చిందంట, ఈరోజు నేను ఒక్కరికి కూడా శుభార్త చెప్పలేదని. వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వీధిలో ఉండబడిన మరి కొంతమంది అర్ధరాత్రి పూట తిరుగుతుంటారు కదా, వాళ్ళని ఏమనాలి అని అంటే ఏమనకూడదు, ఏమనలేం. ఒక్కొక్కసారి నేను కూడా మరి అర్ధరాత్రి పూట నువ్వు కూడా వెళ్ళాల్సి వస్తుందిగా, ఏ మందులకు దేరుకో. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట, అతనికి శుభార్త చెప్పాడట. మరి అతను ఏ స్థితిలో ఉన్నాడో కానీ మొత్తానికి ఒకవేళ మత్తుతో ఉన్నాడేమో, ఏం చేశాడంటే లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాడట. ఆ దేవుని సేవకుడు వచ్చి చక్కగా సంతోషంగా నిద్రపోయాడు. అంటే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. మనమందరం ఏమనుకుంటామంటే సువార్త ప్రకటిస్తే మాకు శ్రమ. ఎందుకంటే కారణం ఏంటంటే మనం సువార్తను చెప్తే మనుషులు మనల్ని దూరం అయిపోతారు. వాక్యం చెప్పండి, ఎవరికైనా నీ భర్తకు వాక్యం చెప్పు, నీ భార్యకి వాక్యం చెప్పు, నీ బిడ్డలకి వాక్యం చెప్పు. ఏమవుతుందంటే మరి ఇష్టపడరు. కాబట్టి నీ ఇంటికి వచ్చే బంధువులకి నువ్వు సువార్త చెప్పు. కొన్నాళ్ళకి ఏమంటారంటే నీకేమని పేరు వస్తుందంటే అబ్బా సొదపెడద్దండి బాబు, వెళ్ళిన కాడి నుంచి ఎంతసేపు దేవుడు దేవుడు అంటది. ఆ ఇంటికి వెళ్ళడం మానేసాం. మరి ఏం చెప్పాలి? మీ ఇంటికి వస్తే చెప్పు, ఏం చెప్పాలి? సంఘంలో కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయో, ఆడు ఎలా ఉన్నాడో, ఇది ఎలా ఉందో చెబితే నువ్వెంత మంచోడువో కదా. సొల్లు గారిపోతూ ఉంటుంది, నేను చూడంగానే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ ప్రేమ? ఏంటి ప్రేమ? ముసలమ్మ ముచ్చట్లు. అంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి తెలుసా? ముసలోళ్ళకి ఏం పని పాట ఉండదట. ఇంటిగా టిఫిన్ చేసి వాళ్ళిద్దరు ముసలోళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు? ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు మాట్లాడుకుంటారు. అందుకని బైబిల్లో అంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. అంటే వీళ్ళకి ఏం పని ఉండదు. ఏం చేస్తారంటే వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు చెప్పుకుంటూ ఏం చేస్తుంటారంటే లేనివి పుట్టించి ఉన్నవి తీసేసి దీనివల్ల ప్రయోజనం ఉందా అంటే ఉంది, దేవుని కోపం వారి మీదకు తెచ్చుకోవడానికి. దేవుడు చెప్పాడు కదా, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అని. ప్రియులారా, మనం గమనించినట్లయితే సువార్త చెప్తే గనక ఆయన చెంపదెబ్బ కొడితే సంతోషంగా నేను సువార్త చెప్పాను, నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ సువార్త చెప్పానని సంతోషంతో ఆయన వెళ్ళి భోజనం చేసి పడుకున్నాడట. చాలాసార్లు మనం దేవుని బిడ్డలుగానే ఉంటూ దేవునికి విరోధంగా పనిచేస్తుంటాం మనం. ఎందుకంటే అపవాది మోసం చేస్తుంటాడు. మనం ఏదేను తోటలో దేవుడితోనే ఉంటూ అవ్వ ఆదాములు దేవునికి విరోధస్తులుగా జీవించినట్లుగానే ఒక్కరోజుతోన అవ్వ అపవాది మాట విని పొందుతుంది. ఒక్కరోజుతోనా కాదు, చాలా దినాలు విని ఏం చేసిందంటే విని 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 తాను దారి తప్పిపోయింది. అందుకనే మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండంటాడు. కాబట్టి
మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా, మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సువార్తని చెప్పకుండా, అవకాశం వచ్చినప్పుడు 2 మాటలు వారికి చెప్పకుండా, 2 మాటలు, 2 మాటలు, అవకాశం ఉంటే ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చు. అవకాశం లేకపోతే మరి మనం 2 మాటలన్నా చెప్పగలిగితే మన వంతు మనము దేవుని పనిని ప్రతి నాలుక ప్రభువుని స్తుతించి ప్రతి మోకాలు ఆయన పేరట వంగాలని, మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలనే భారం దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఎందుకని పాల్పంపులు పొందట్లేదు? మన ఇంటికి ఎంతోమంది వస్తుంటారు, మనం ఎంతోమంది దగ్గరికి వెళ్తుంటాం. ఎందుకని మాట్లాడడం ప్రభువుని గురించి అంటే, ఇక్కడ ఒకంత నేను కూడా బాధపడవలసిన పని ఏంటంటే, దేవుని సంబంధికులుగా మనం కాదు కాబట్టి, దేవుని సంబంధికులు కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని గురించి మాట్లాడట్లేదు. మీకు బిజినెస్ ఉందనుకుందాం, మీకు బిజినెస్ ఉంది. మీ ఇంటికి వచ్చినంత బిజినెస్తో మాట్లాడకుండా ఉండగలుగుతావా? యథార్థంగా ఆలోచించండి ఒకసారి. నీకు బిజినెస్ ఉంది, నీకు షోరూమ్ ఉందనుకుందాం. నీకు షోరూమ్, దాంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు ఎక్సెట్రా దొరుకుతుంటాయి. వాళ్ళ ఇంట్లో ఏముందని అడగవా? నువ్వు అడగవా? ఏ టీవీ, ఏ ఫ్రిడ్జు, ఏ పాను? మేము ఈ డీలర్షిప్ తీసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు తీసుకున్నాం. ఒకవేళ రాబోయే కాలంలో కనుక ఏది తీసుకున్నా సరే ఒక్కసారి మా షోరూమ్కి వచ్చి నీకు నచ్చితే తీసుకో. అది మర్యాదగా నేను చెప్తున్నా. ఇంకా ఎక్కువగా మాట్లాడతారు మీరు. ఎందుకని? నిన్ను డెవలప్ చేసుకోవడానికి, నువ్వు తీసుకున్న డీలర్షిప్ డెవలప్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు. ఇది మనిషి యొక్క సహజ విషయాలు ఇవన్నీ. ఎందుకనంటే నువ్వు ఒక దానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడొకప్పుడు నీ స్వలాభాన్ని మాట్లాడతావు. మరి మనం ఎందుకని ప్రభువుని గురించి మాట్లాడలేదంటే, మనం ప్రభువుకు చెందిన వారంగా అనుకోవటలేదు. అనుకోవటల్లా. అందుకనే మన దగ్గరికి వచ్చిన వారితో మనకు అందరికీ వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే, వాళ్ళు నశించిపోయే ఆత్మలుగా కనపడట్లేదు మనకి. యేసయ్య అన్నారు ఆయన శిష్యులతో, మీరు చేపలు పట్టే జాలరగా కాదు కానీ మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరగా చేస్తానన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి పడిపోతావు, ఆ రూతు దడుచుకు వస్తాయి. మనం గమనించినట్లయితే మరి మనం చూస్తే నిద్ర వస్తుంది. వాక్యం ఎంత కమ్మగా ఉందంటే, మనకు ఇప్పుడు వాసన వస్తుంది చూసావా, అంత కమ్మగా ఉందన్నమాట వాక్యం. ఆ వాసనకి ఈ వాక్యానికి తలుపుకి జోగు పడిపోయి ఐతుకులాగా మాకు వస్తుంది వాసన. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం వాసనకి బానిసలం అన్నమాట. కాబట్టి మరి మనం గమనించినట్లయితే మనము మన యొక్క జీవితాల్లో మనుషులందరినీ వారు కూడా దేవుని యొక్క రాజ్యానికి చెందవలసిన వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వారు కనుక ప్రభువుని అంగీకరించకపోతే నిత్య నరకంలో కాలిపోతారనే
స్పృహ మనకు ఉండట్లేదు. స్పృహ మనకు ఉండట్లా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు ప్రభువారు. మీరు అనే మాట దగ్గర శిష్యులే కాదు, ఒక మగవారే కాదు, స్త్రీలే కాదు, పురుషులే కాదు, చిన్నపిల్ల అందరూ, పెద్ద అందరూ కూడా, అందరూ ప్రతి ఒక్కరూ ఈ మాటకి వారందరికీ వర్తిస్తుంది. నీకు నాకు అందరికీ మాట వర్తిస్తుంది. మనమందరము మరి నశించిపోతున్న మనుషుల పట్ల ఎంత కన్నీరు, ఎంత భారం ఉండాలంటారా మనకి? ఇర్మియా తల మీద కొండ పెట్టుకున్నట్లుగా, కొండలోంచి నీరు కారుతున్నట్లుగా కన్నీటితో ప్రార్థన చేసేవాడు ఇర్మియా. కాబట్టి పౌలు రోమాలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు ఎలా ఉండాలో మాట్లాడుతూ సంఘాన్ని గురించి ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే సువార్త ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాదు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ప్రభువారు ఏం చెప్పారు? నేను చేసినవన్నీ నీ ఇంటి వారికి తెలియచేయమని ఖచ్చితంగా మార్కు వార్త 5వ అధ్యాయంలో గెరాసాన ప్రాంతంలో దయ్యాల చేత పట్టబడిన వ్యక్తిని విడిపించిన తర్వాత ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానయ్యా. మనమందరం చాలాసార్లు ఇలా అంటాం, నేను కుటుంబంతో పడలేకపోతున్నా కానీ ప్రభువా నేను ఏ ఊరన్నా వెళ్ళిపోతానయ్యా అంటాము. వెళ్ళి ఏం చేస్తావు? ఏ ఊరు వెళ్ళి ఏం చేద్దాం? దేవుడు మనకిచ్చిన భారము, బాధ్యత, మనము మరి మనకిచ్చిన కుటుంబంలో, మనకిచ్చిన దేశంలో, పట్టణంలో, రాష్ట్రంలో, పట్టణంలో, పేటలో మనందరికీ భారము, బాధ్యత ఉన్నది. కాబట్టి మరి మనమందరం కూడా ఆ దయ్యాల చేత పట్టబడిన వ్యక్తి విడిపించబడిన తర్వాత ప్రభు వారు అతనికి చెప్పిన మాట ఏంటి? నేను చేసినవన్నిటిని నీ ఇంటి వారికి తెలియచే. సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు నీకేం చేశాడు యేసు ప్రభు వారు? ఒకసారి ఆలోచించు, నీకు యేసు ప్రభు వారు ఏం చేశారు? మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి యేసు ప్రభు వారు మనకి ఏం చేశారో అది తెలియచేయటమే మన పని. సువార్త అంటే అదే. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. అతనికి ఖచ్చితంగా ప్రభువారు స్వయంగా అతనికి ఏం చెప్పారంటే, నేను చేసినవన్నీ నీ ఇంటి వారికి. అతనంట తన ఇంటికి వారికే కాదట, ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి చెప్పాడట, ఇదిగో యేసు ప్రభు మీకు తెలుసా? ఫలానా ఊరిలో గెరాసాన ప్రాంతంలో దయ్యాలు పట్టినవాడు మీకు తెలుసా? నేనే ఆ వ్యక్తిని. యేసు ప్రభు నన్ను విడిపించాడు. నా జీవితం ఎలా ఉండేది? ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు, నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, తినేవాడిని కాదు, నిద్రపోయేవాడిని కాదు, నేను సమాధుల్లో ఉండేవాడిని, కనపడేవాడిని, కొట్టేవాడిని, నన్ను నేను గాయపరుచుకునేవాడిని. కావంటే చూడండి ఈ దెబ్బలన్నీ. ఒకసారి ఆలోచిద్దాం ప్రియులరా. మన ప్రభువు మనకేం చేశారు? అదే కదా మనం చెప్పవలసింది, అబద్ధాలు కాదు కదా. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు మనకేం చేశారు దీనిని బట్టే కదా. చెప్పకుండానే ఏం చేసిందట సమరయ స్త్రీ ఆ ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాకు చెప్పిన మెస్సయ్య వచ్చాడని చెప్పి ఏం చేసిందంటే సమరయం అంతటా కూడా చెప్పిందట. సమరయం అంతటా కూడా ఆమెకేం చేశాడో ఆలోచించవలసిన విషయం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ రోజున నీవు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరో మన పట్ల భారం కలిగి ప్రార్థన చేశారు, ఎవరో మన పట్ల భారం కలిగి మనకు సువార్త ప్రకటించారు.
వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనమందరం మరి మనం కూడా మనకు చేసిన వాటిని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, మనకి పరిధిలో ఉన్న వారందరికీ కూడా సువార్తను చెప్పవలసిన భారం మనందరి మీద ఉంది. మరి కారణం ఏంటి? ఎందుకని సువార్తను ప్రకటించట్లేదు? ఒకవేళ పిరికితనమా? మనుషులు మన దగ్గరికి రారనా, మాట్లాడరనా? ఒకవేళ మనం సిగ్గుపడే పరిస్థితి అయితే దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, 9వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి అననీయ తో దేవుడు మాట్లాడుతున్న సందర్భం, మరి పౌలుకి దేవుని వాక్యాన్ని చెప్పటానికి అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, సౌలు సంఘాన్ని హింసిస్తున్న దినాలవి. అయితే దేవుడు దమస్క్ పట్టణంలో అతన్ని దర్శించారు ప్రభువారు. దర్శించినప్పుడు మరి జరిగింది ఏంటంటే, తన యొక్క వెలుగు, దేవుని వెలుగుని సౌలు చూసినప్పుడు అతను 2 కళ్ళు కూడా కనబడడం మానేస్తున్నాయి. అతను అక్కడే ఉండిపోయాడు. మరి అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఫలానా చోట సౌలు ఒక ఇంట్లో ఉన్నాడు, అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి మరి ప్రార్థన చెయ్యి అనంటే, అతను అంటున్నాడు, అయ్యా అతను ఎంతోమంది కీడు చేశాడు కదా, మరి నేను ఎందుకు ఇలాగా చెయ్యాలంటే, మరి ప్రభువారు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఇతడిని ఏర్పరచుకున్న సాధకమయ్యాడు. చాలాసార్లు మనం కొంతమంది విషయాల్లో మనం భయపడుతుంటాం. సువార్త చెప్పడానికి భయపడుతుంటాం. కాబట్టి మనం ఎలా సువార్తను చెప్పాలంటే, ధైర్యంగా సువార్తను చెప్పాలి. ఎందుకంటే ప్రభువు మనకి తోడుగా ఉంటారు, ఒకటి. రెండోది, ఆ నశించిపోయే వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. వారి పట్ల, నశించిపోతున్న వారి పట్ల దేవుని ఉద్దేశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, మనుషుల యొక్క బాహ్య రూపాన్ని చూసి భయపడుతుంటాం. కానీ వారి అంతరంగాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో వారు ఉంటారు. ప్రియులారా, వారు నెమ్మది లేని పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ మనం పై రూపాన్ని చూసి చాలా ఒకంత ఆలోచన చేస్తుంటాం. వాళ్ళకి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు అంగీకరిస్తారో లేదో మరి అని చెప్పి మనం సువార్తను చెప్పటానికి కొన్నిసార్లు భయపడుతుంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే శాంతారావు గారు, ముంగడ శాంతారావు గారని కొటారపాలెంలో నంగేగడ్డ, నాగాలంకి మరి అక్కడ ప్రాంతాల్లో ఉండబడిన, అంటే మనకి యేసు రక్షించును అనే మాట ఎక్కడ రోడ్ల మీద, మనం కరెంటు స్తంభాల మీద, వాటి మీద వ్రాయబడ్డం మనం చూస్తాం. మనం గమనించినట్లయితే ఆయన సాక్ష్యం నేను విన్నాను. మరి
ఆయన నాకు తెలుసు, నేను మాట్లాడాను చాలాసార్లు ఆయనతో. ఒకరోజు మా బైబిల్ కాలేజీకి వాక్యం చెప్పడానికి వచ్చాడు ఆయన. వాక్యం చెప్పడానికి వస్తే ఆయన సాక్ష్యం విన్నాం. ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా రాసుకుంటూ చాలా ప్రాంతాలకు ఆయన తిరిగాడు, చాలా రాష్ట్రాలు. ఒక అడవిలో మరి సాయంత్రం పూట అడవి దాటవలసిన పరిస్థితి వచ్చేసింది. వెళ్ళిపోతాను అనుకున్నాడుగా, నేను వెళ్ళలేకపోయాడు. అడవిలో ఇరుక్కుపోయాడట. ఇరుక్కుపోతే ఆయన రాత్రి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే అడవిలో క్రూర జంతువులు ఉంటాయి కదా, ఏముంటాయో తెలీదు, మనకేమో తెలుసా? పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్ళు. మనిషిని చంపేయడానికి ఏదైనా చాలుగా. అయితే ఆ రాత్రి ఆయన ఏం చేశాడంట, ఒక గీత గీసుకున్నాడంట. తను నుంచున్న చోట నుంచి ఒక కర్ర దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఒక గుండ్రంగా ఒక గీత గీసేసుకున్నాడంట. ఆ గీత గీసేసుకుని ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా, ఆ రోజు సింహాల బోన్లో ఏ హాని చేయకుండా దానియేలును రక్షించావు కదా, అది నేను నమ్ముతున్నాను, నువ్వు చేయగలవు. ఇప్పుడు కూడా నేను క్రూర జంతువుల మధ్య ఈ రాత్రి ఇక్కడ ఉంటున్నాను. మరి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాడంట ఆయన. ఆయన దేనికి వెళ్ళాడంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన సువార్త ఏంటంటే మనుషులతో కాదు, ఆయన సువార్త ఆయన మాట్లాడగానే ఆయన రాసిన అక్షరాలు మనతో మాట్లాడతాయి అన్నమాట. ఆయన చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ ఆయన రాసినవన్నీ అలాగే ఉన్నాయి. మనం చనిపోతాం, కానీ మనం చేసిన సువార్త ఎనడిగిపోదు. ఆలోచించండి. మనం ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ మనం సువార్త చేసినప్పుడు కొంతమంది రక్షింపబడినప్పుడు వారు కూడా సువార్త చేస్తారు, వాళ్ళు కొంతమంది రక్షిస్తారు. అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా ఎవరి తరంలో వారు తమకివ్వబడిన బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది, సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది, దేవుని పని చేయవలసిన బాధ్యత ఉన్నది. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, మనకిచ్చిన తరంలో, మనకిచ్చిన సమయంలో, మనకిచ్చిన జీవితంలో, మనకిచ్చిన ధనంలో మనం దేవుని కొరకు పని చేయవలసి ఉన్నది. జీవితం చాలా విచిత్రమైంది. జీవితం మీద అందరికీ నమ్మకం ఉంటుంది. ఏమనంటే రేపటి మీద ఆశ. రేపటి మీద ఆశ. ఏమని? నేను రేపు బ్రతుకుతాను, రేపు ఏం తెచ్చుకుని తింటా, నేను రేపు ఆదివారం కదా, ఏం తెచ్చుకు తింటాను, ఇవాళ రాత్రికి ఆలోచిస్తాను, రేపేం తినాలి. ఏంటి ఆశ మనిషికి అంటే నమ్మకం, బ్రతుకుతాడని నమ్మకం. అయితే మన జీవితం ఎప్పుడు ముగించబడద్దో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అది దేవుని కొరకు మనం సిద్ధపడటమని అనవచ్చు, ప్రార్థన చేయటం అనొచ్చు, సువార్త ప్రకటించడం అనొచ్చు. ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ సువార్త ప్రకటించడానికి, వాక్యాలు రాయడానికి వెళ్ళాడు ఆయన. అయితే ఆ రాత్రి గిరిగీసుకుని నిద్రపోయాడు. దాంట్లో ప్రార్థన చేసుకున్నంతసేపు చేసుకుని ఇంకెంతసేపు ప్రార్థన చేస్తాడు ఆయన మాత్రం? నిద్ర వచ్చేస్తుందిగా, నిద్రపోయాడు. గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లారి లేచి చూసేసరికట ఎండ బాగా పడ్డంది. అప్పుడు మెలకు వచ్చి చూసాడట ఆయన. చూసి లేచి తను కూర్చుని వెళ్ళిపోవడం సిద్ధపడుతుంటే తను గిరిగీసిన అవతలట చాలా జంతువుల యొక్క గుర్తులు ఉన్నాయట. లోపట, ఈ గిరిగీసిన లోపట కాలి ముద్రలు లేవు, కానీ ఆ గీతకి వెలపల ఏమున్నాయంటే కొన్ని జంతువులు ఆ చుట్టూ తిరిగి అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయినట్టుగా.
కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే నశించిపోయే మనుషులు కూడా దేవుని చిత్తంలో ఉన్నవారని మనం గుర్తుపెట్టుకోవాలా. అది గుర్తుపెట్టుకుని మనం గనక పని చెయ్యకపోతే రేపొద్దున దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. అది మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు. వారి విషయంలో రేపొద్దున్న దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చారు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, దేవుని కొరకు పనిచేసే వ్యక్తివి, దేవుని రాజ్యం కొరకు వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తివి, ఇన్ని చేసిన వాడివి, మరి సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీకు ఉందిగా. నీ దగ్గరికి చాలామంది వస్తుంటారు, నువ్వు చాలామంది దగ్గరికి వెళ్తుంటావు. రేపొద్దున ఏ రోజు మిమ్మల్ని గురించి చెప్పలేదయ్యా అంటే ఆ మనిషి నరకానికి వెళ్తున్నాడు. అప్పుడు దానికి శిక్ష ఎవరు అనుభవించాలి? ఆలోచించాలి. మనం ఈ విషయంలో మనం లెక్క అప్పచెప్పకుండా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక రకంగా అంటే ప్రభువు నీతో ఉన్నాడు. వాళ్ళు నశించిపోయే మనుషులు, వాళ్ళు నచ్చిన నరకానికి వెళ్తారు. ప్రభువుని గురించి తెలియదు, లోకము దాని ఆశల్లో ఉన్నవారు. నువ్వు కూడా ఉంటే ఏం చేయలేవు. ఒకవేళ నువ్వు నేను పాపంలో ఉన్నావు అనుకోండి, వాళ్ళకి ఎలా సువార్త చెప్పగలం? ఒకవేళ నీకు నాకు సిగ్గుందనుకోండి, ఎలా చెప్పగలం? నీకు నాకు బాగా భయంకరమైన అహంకారం ఉందనుకోండి, ఎలా చెప్పగలం? ఆడిదేంటి మాట్లాడేది అనుకో. వాడు నీకు అప్పగించబడిన ఆత్మ, వాని విషయంలో నీకు బాధ్యత ఉంది. మనం ఏదో మాట్లాడుకునేది తినడానికి, త్రాగటానికి, సంతోషించి గంతులు వేయడానికి కాదు. ప్రతి మానవుడు ప్రభువుని ఎరగకపోతే, ప్రభు రక్తంలో కడగకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే, అది నీ కుటుంబీకులైనా నీ బంధువులైనా, స్నేహితులైనా, చుట్టుపక్కల వారైనా, వారి విషయంలో నేను లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ధైర్యంగా ఖచ్చితంగా ప్రభువుని గురించి మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. ఎవరిని గురించి మనం చెప్పాలంటే జీవము గల దేవుని గురించి మనము ప్రకటించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము కాబట్టి మనము జీవము గల దేవుణ్ణి ప్రకటించాలి. మన మనుషుల్ని గురించి కాదు ప్రకటించవలసింది, మనం ప్రకటించవలసింది ఎవరిని గురించి అంటే దేవుని గురించి ప్రకటించాలి. సిద్ధాంతాల గురించి కాదు ప్రకటించవలసింది, మనం కట్టుబాట్ల గురించి కాదు ప్రకటించవలసింది. మనం ఇలా చెప్పకూడదు, ఒక్కసారి మా సంఘానికి రా, ఒక్కసారి మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో. ఈ సంఘం తీసుకెళ్తుందా, ఈ పాస్టర్ గారు తీసుకెళ్తారా నిత్యత్వానికి? ఎవరిని గురించి ప్రకటించాలంట మనం? ఒక 7 వారాలు రా, పోనీ 7 నెలలు రా, పోనీ 7 సంవత్సరాలు రా. 7 సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలిక. దేంతో తిరుగుతాడు వాడు? దేంతో తిరుగుతాడు? ఎవడైనా నువ్వు దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దేవుని వైపు ఉండదు అతని మనస్సు. మన సువార్త ఎప్పుడు కూడా ప్రభువుతో సంబంధాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. ప్రభువుతో, మా పాస్టర్ గారికి దగ్గరికి రండి, ప్రార్థన చేయించుకోండి, మా సంఘానికి రండి, ప్రార్థన చేసుకో. ఒక 7 రోజులు రా, ఒక 7 వారాలు రా, 7 నెలలు రా, 7 సంవత్సరాలు రా అంటే మనం అక్కడ నన్ను ప్రార్థన చేసుకోకండి. పునాది మనము
వారి అందరి హృదయాల్ని మనం దేవుని వైపు మళ్ళించేవారిగా ఉండాలి. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేసుకో, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంట్లో ఉండైనా ప్రార్థన చేసుకుంటారు. ఇంట్లో ఉండైనా అప్పుడు మనము వాళ్ళు ఎప్పుడైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏమో నువ్వే చెప్పుకో రక్షింపబడుదురు. కాబట్టి మనం చూస్తే సమయంలో ఏం జరుగుతుందంటే వారు ప్రార్థన చేసుకుంటుంటారు, మనం ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు, కార్యం చేస్తారు. గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది రహస్యంగా ప్రభువుని అంగీకరించే మహమ్మదీయులు ఉన్నారు, ముస్లిమ్స్. వాళ్ళ సంఘాలకు వెళ్ళరు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారో తెలుసా? బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్ళి షవర్ వదిలేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుకు ప్రార్థన చేసుకుంటారు. అక్కడ వాక్యం చదువుకుంటారు రహస్యంగా. ఏమి మీరు వెళ్ళనివ్వరా? ఇప్పుడు దేవుని దగ్గర మా పాస్టర్ గారి దగ్గరికి రా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే పరలోకం వెళ్తా అంటారా ఏంటి మీరు? ఈయనే వెళ్ళడు, వాళ్ళు వెళ్ళరు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్తారు? ప్రభు దగ్గరికో తెలుసా? ప్రభువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. అది మనకంటే ముందుగా సువార్త చేసిన వాళ్ళు అందరూ ఏం చేశారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన చేత ప్రార్థన చేయించుకో. ఇప్పుడు కూడా అంటారు చాలా, మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో. అంటే ఈయనే పుట్టించి, ఈయనే పెంచి, ఈయనే పెద్ద చేస్తాడా ఏంటి? నీ పునాది ఒక మనుష్యుడు కాదు. నీవు బోధించవలసింది ఎవరినంటే జీవము గల దేవుని. ఏమనుంది వాక్యం చెప్పండి అని అంటే, నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమందున దేవునికి నువ్వు ప్రార్థన చేసుకొని నిన్ను బాగు చేసేది ఆయన, నీ స్థితిని సరిచేసేది ఆయన. దేవుని సేవకుడు ఒక మనుషుడు సరిచేస్తాడా? వాక్యం చెప్తాడు సేవకుడు, వాక్యాన్ని వివరిస్తాడు సేవకుడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మనం నా పౌలు ప్రభువు చేత రక్షింపబడిన తర్వాత దాదాపు 1, 2, 3 కొన్ని సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? ప్రభు దగ్గరే ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఏ దేవుని సేవడి దగ్గరికి వెళ్ళాడేంటి? యేసు ప్రభువు శిష్యులు ఏ దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికే వెళ్ళారా వాళ్ళు? సేవకులు మనుషుల దగ్గరికి వెళ్ళారా? సంఘ సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళారా? మనకు ఆ బోధ బాగుంటుంది, ఆ బోధ అది మంచిది అనిపిస్తుంది మనకి. నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నా ప్రతి అవసరం దగ్గర రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయటం. రహస్యమందున్న దేవుడు నా ప్రార్థన విని ఎన్నోసార్లు జవాబుగా నాకు కార్యాలు చేయటం నాకు తెలుసు. వాక్యం అది, సంఘ సిద్ధాంతం కాదు, ఒక మనుష్యుని బోధ కాదు, ఇది వాక్యం. నీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు రహస్యమందున్నాడు కాబట్టి రహస్యంగా ఆయన అడుగు. మనుషులకు వినపడేటట్లుగా, మనుషులకు తెలిసేటట్లుగా, మనుషులకి కాదు, దేవునికి. నీకు దేవునికి ఆ సంబంధం కనుక ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే చక్కగా దేవునిలో కొనసాగలుగుతావు. సిద్ధాంతాలకి, మనుషుల దగ్గరికి పరిగెత్తవు. మీరు ప్రార్థన చేశారండి పాస్టర్ గారు, మా కుటుంబం చాలా బాగుందండి.
ఈయన ప్రార్థన చేస్తే ఆయన కుటుంబం బాగుందంట. ఆయన కుటుంబాన్ని బాగు చేసింది ఎవరో? ఈయన. ఏం చెప్తున్నాం మనం? ఆత్మీయ పసితనం ఇది. ఎంత ఆత్మీయ పసితనం! ఎందుకనంటే మనుషుల మీద మనం మనుషుల మీద ఆధారపడినప్పుడు ఇక్కడ ఉన్న దేవుడు అక్కడున్నడా? అక్కడున్న దేవుడు ఇక్కడున్నడా? మరి ఎందుకని ఇక్కడి నుంచి చాలా దూరం మనుషులు అక్కడికి వెళ్తున్నారు? వేరే 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 ఊర్లు వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళ భావన ఏంటి వాళ్ళ పునాది ఏంటి? అందుకే సువార్త చెప్పేవాడు జాగ్రత్తగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీకెప్పుడు కూడా మనుషుడు ఆధారం కాదు, ఏ సేవకుడు ఆధారం కాదు. ఏ సేవకుడు ఏ సంఘం లేనప్పుడు అబ్రహాము, హానోకు, నోవాహు ఎవరితో మాట్లాడారు? ఎవరితో సహవాసం చేశారు? ఎవరికి ఇష్టంగా జీవించారు? ఎవరి మీద ఆధారపడ్డారు? చెప్పు. మరి ఇప్పుడు ఎందుకు క్రైస్తవ విధానం అంతా మారిపోయింది? చర్చిలో చెప్పే పాస్టర్ గారు వాక్యం వినడు, కానీ ఈయన ఇంటికి వెళ్ళి ఫోన్లో వాక్యం పెట్టుకుంటాడు. ఎందుకు? ఇప్పుడు అంటే ఆయన చెబితే ఈయనకి ఇష్టం. ఎవరు చెప్తే? అమ్మాజీ ఆయన చెప్తే. అంటే ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? ఆయన కావాలి, దేవుడు కాదు. ఇక ఆయన ఏది చెప్తే అదే వేదం. మనం బోధించవలసినది, మనం ఆరాధించవలసింది జీవము గల దేవుణ్ణి కానీ మనుషుల్ని కాదు, సిద్ధాంతాలని కాదు. సంఘ సిద్ధాంతం మీద సహవాసం ఉండకూడదు, వాక్య ప్రకారం సహవాసం ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? అంతేగాని సంఘ సిద్ధాంత ప్రకారం అయితే మనం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. దేవుని వాక్యంలో ఏముందంటే, నా చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులరా, పౌలు అంటున్నాడు, నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు, నేను సువార్తను ప్రకటించకపోతే, నాకు శ్రమ. కాబట్టి ప్రియులరా, మనం గమనించినట్లయితే మరి చివరిలో ఏంటి, మొత్తం చదవకుండా ఆపేసింది. అయ్యో, నేను సువార్త ప్రకటించిన ఎడలా నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం, సువార్త చెప్పే విషయంలో ఆ దేవుని సేవకుడు ఒక తీర్మానం చేసుకుని చెంపదెబ్బ తిని సువార్తను ప్రకటించి చెంపదెబ్బ తిని వచ్చి భోంచేసి కమ్మగబడుకున్నాడంట. ఆయన కమ్మగబడుకున్నాడంట. డిఎల్ మూడీ అని ఒక దేవుని సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సువార్తికుడు. ఆయన వాక్యం చెప్తే చాలామంది పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరిస్తారు. మరి ఆయన ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాడు. అప్పటికి మరి బాగా నిద్ర వస్తుంది, అలిసిపోయాడు వాక్యం చెప్పి. నిద్రపోతుంటే దేవుని స్వరం వినపడుతుందంట, నువ్వు వెళ్ళి నీ పనివాడితో మాట్లాడమని. అలిసిపోయున్న మూడీ, నేను వెళ్ళలేనయ్యా అని నిద్రపోయాడు. 1, 2, 3 సార్లు దేవుని స్వరం వినపడింది. మూడీ గారు నిద్రపోయారు. తెల్లారిపోయింది.
పొద్దెక్కేసింది, బాగా ఎండొచ్చేసింది. కాఫీ ఈ పాస్టర్ గారి కంటే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందట. పనివాడు తీసుకొచ్చి లేపిస్తాడు. ఎంతసేపు నిద్రపోయినా పనివాడు వచ్చి కాఫీ ఇవ్వట్లేదట. ఆయన లేచి ఇంకా రేడింటి పనివాడు కాఫీ తీసుకురావట్లేదని ఆలోచిస్తూ ఉంటే రాత్రి మాట్లాడిన దేవుని మాటలు గుర్తొచ్చినట్ట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పనివాడు ఉండే గదిలోకి చూస్తేనట అతను ఉరి వేసుకుని చచ్చిపోయినాడట. ఎంతమంది విషయంలో మనం ఇలాగే ఉంటున్నాం తెలుసా? మనం ఎంతమంది విషయంలో మనం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటున్నాం. సువార్తను చెప్పకుండా మనకు తెలిసి మన కళ్ళెదుట దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటూ నిర్లక్ష్యంతో మన ఇంటికి బంధువులు వచ్చారు, చక్కగా మంచి భోజనం పెట్టావు, మంచి ఆతిథ్యం ఇచ్చావు, అన్నీ బాగున్నాయి, అంతా అయిపోయింది. తీరిగ్గా కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడాం. కొద్దిసేపు దేవుని గురించి మాట్లాడితే కూడా బాగుంటుందిగా. ఆలోచించండి. నాకు ఇవ్వబడిన బాధ్యత, మనం వారిని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు నిత్య నరకానికి వెళ్తే వారిని గురించి మనం రేపు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. వారు మనకు శరీరానుసారులు కాదు, వారు ఎవరంటే ఆత్మానుసారులు. వారు ఆత్మను కలిగిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు. నీకులాగానే నాకులాగానే దేవుని ఆత్మను కలిగి నీకులాగానే నాకులాగానే వారికి నిత్యజీవం ఉన్నది. కానీ వారు చీకట్లో ఉన్నారు. వారికి సువార్త ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. ప్రార్థన చేస్తున్న వారి కొరకు మంచిదే, కానీ సువార్తని ప్రకటించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదని ఎరిగి, పౌలు యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించారా? రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో, 16వ వచనంలో ఏమంటున్నానంటే, సువార్త ప్రకటించుటకు నా సంగతి ఏంటి? మనం సిగ్గుపడేవారిగానే ఉంటున్నాం. సిగ్గు చాలా ప్రమాదం తెలుసా? ఇంతకీ సిగ్గు అంటే ఏంటి చెప్పాలి. సిగ్గు అంటే ఏంటి? మొహమాటానికి పోతే మన జేబులో డబ్బులు ఖాళీ అయిపోతాయి. డబ్బుదేముందని పోయిందిలే. వాడికి మహా అయితే భోజనం పెడతాం, ఒక బిర్యానీ పెడతాం, అంతకన్నా ఏం తింటాడు? బిర్యానీ తింటే పేకల దాకా వచ్చి తినలేడు. కానీ మొహమాటం చాలా ప్రమాదకరమైంది. ఎన్నో మొహమాటాల గురించి నేను చెప్పట్లా ఇప్పుడు. మీ మొహమాటాలు నాకెందుకు? నా యేసయ్య అయితే ఖచ్చితంగా మొహమాటం లేనివాడని వాక్యం చెప్తుంది. ఆయనట దేనికి అంగీకరించేవాడు కాదట. దేనికి వాక్యానికి విరుద్ధంగా ఉన్న దేనికి కూడా కుదరదు, నేను రాను, నేను చేయనని చెప్పేవాడట. అందుకని ఆయన గురించి లేఖనం ఏంటంటే, మీరు మొహమాటం లేనివారు. మీరు మీ జీవితంలో మీ మొహమాటం చేత చాలా విషయాల్లో మీరు నష్టపోయిన పరిస్థితులు మీకు తెలుసు. కానీ ఆ మొహమాటాన్ని, సిగ్గుని ఏమనుకుంటారో అని నువ్వు నీ కలిగిన దానిని నష్టపోయే పరిస్థితులు. ఎవరేమనుకుంటే మీకెందుకు? నీవు జీవితం, నీ మాట వాక్యానుసారంగా, మాట అవునంటే అవును, ఒక్క మాటకు 100 మాటలా కుదరదు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడివని అనీతిమంతుడివని తీర్పు పొందు. 2, మొహమాటం, సిగ్గు విషయంలో మనం గమనించినట్లయితే, సువార్త ప్రకటించి చెప్పడానికి ఏమనుకుంటారో. మన ఇంటికి వచ్చారు, మంచి భోజనం పెట్టాం, ఊరంతా తిప్పాం, కానీ దేవుని గురించి చెప్పాం వాళ్ళకి ఒక మాట, క్షమించండి, వెళ్ళేది ఎప్పుడు చచ్చిపోయారు అనుకుందాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకానికేగా. ఒక ఆవిడ క్లబ్ డాన్సరు
క్లబ్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంది అర్ధరాత్రి పూట. వెళ్తుండగా రైల్వే ట్రాక్ గేట్ వేశారు, ఆగింది. ఆమెకి దేవుని వాక్యం వినబడతా ఉంది రాత్రిపూట. మరి అది ఏ ప్రార్థన మనకు తెలియదు. ఆ వాక్యం విన్న ఆవిడ కారులోనే కూర్చుని అనుకుంటుందంట, నేను ఈ సంవత్సరం వరకు డాన్స్ చేసి ఈ సంవత్సరం నుంచి డాన్స్ విడిచిపెట్టేసి, అంటే క్లబ్ డాన్సర్ అంటే ఒంటి మీద సరిగ్గా బట్టలు ఉండకూడదు. ఆమె డాన్స్ చేసి బట్టలు కట్టుకోకుండా ఉంటే మనం డాన్స్ చేయకుండానే సరిగ్గా బట్టలు కట్టుకోవట్లా. మగోళ్ళు ఫుల్ హ్యాండ్ వేసి తిరుగుతున్నారు, ఆడవాళ్ళు అసలు హాఫ్ హ్యాండ్ కూడా వేసుకోవట్లా, కనీసం స్లీవ్లెస్. ఎంత ఇదివరకు ఎక్కడి వరకు ఉంటే కొంచెం తగ్గించి టైలర్ గారు, ఇంకొంచెం తగ్గిస్తావా? ఆయనకి సిగ్గేసి ఏంటమ్మా ఇది అంటాడు. ఏంటమ్మా ఎవరు వేసుకోవట్లేదు, నువ్వే వేసుకుంటున్నావు అంటాడు. అయినా సిగ్గుండదు మనకి. మగవాళ్ళు వేసుకుంటున్నారు ఫుల్ హ్యాండ్, ఆడవాళ్ళు హాఫ్ హ్యాండ్ కూడా వేసుకోవట్లా. మగవాళ్ళు ఒళ్ళంతా కనపడకుండా పెట్టుకుంటున్నారు. ఇంక నేను చెప్తే నాకే సిగ్గు. ఒక మాట చెప్పినా, లోక ప్రకారం నడుచుకుంటున్నావు, దేవుని చిత్త ప్రకారం నడుచుకునే మనుషులు ఉన్నారు. వాళ్ళని చూస్తే కనబడతారు. మన చూపంతా లోకం పోకడం మీదేగా. కాబట్టి ఆమె అనుకుంది, ఈ సంవత్సరం కల్లా అయిపోగానే నేను డాన్స్ మానేసి ప్రభా నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా అని. ట్రాక్ దాటి వెళ్ళింది. ఎదురుకుండా వస్తున్న లారీ అప్పటికే తాగేస్తుంది. ఆవిడ లారీని ఢీకొట్టేసింది, చచ్చిపోయింది. సువార్త ఆమె దగ్గరికి రాలేదా? వచ్చింది, వాక్యం వినబడుతుంది. కానీ ఆమె తీర్మానం ఏంటంటే తర్వాత. ఒకసారి ఆలోచించాలి మనం. మనమందరం మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకుంటూ, మనం సిద్ధపడుతూ, మనం సువార్తకు లోబడుతూ, సువార్తకి లోబడవలసిన వారు అనేకుల కొరకు మనం ప్రకటించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. నీ ఇంటికి వచ్చిన వారికి నీ ఇల్లు ఒక దేవాలయంగా, ఆ ఇంటికి వెళ్తే దేవుని గురించి చెప్పి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చక్కగా దేవునికి ప్రార్థన చేసుకో, నీకు ఇష్టమైతే మందిరానికి రా, చక్కగా వాక్యం, దేవుని వాక్యం నీకు వినపడుతుంది, వాక్యం బలపరుస్తుంది. దేవుని వాక్యం నీ ఇల్లు దేవుని యొక్క స్వార్థను ప్రకటించే ఇంటిగా ఉంటే ఎంత బాగుండు కదా. నీ కుటుంబం ద్వారా ఎంతమంది రక్షింపబడితే ఎంత బాగుండు కదా. దేవునికి అది సంతోషం కాదు. ఒక పాపి మారు మనసు పొందటం పరలోకమందు దేవుడు తన దూతలతో కలిసి సంతోషించే సమయం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఒకసారి పౌలు రోమాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీ వాక్యపు వెలుగులో మా బాధ్యత ఏంటో, మేము ఎలా బాధ్యతారహితంగా ఎన్నో విషయాల్లో ఎలా కొనసాగుతున్నామో ఆ స్థితి మాకు తెలుస్తున్నప్పుడు చాలా బాధగా, చాలా ఇబ్బందికరంగా, అయ్యో మేము ఇలాంటి వారిగా ఉన్నామని మాకు దుఃఖం కలుగుతూ ఉందయ్యా. మేము ఎన్నో విషయాల్లో, ఆత్మీయమైన ఎన్నో విషయాల్లో గుడ్డివారిగా మేము బ్రతుకుతున్నాం. మరి ఒకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి
మీ వాక్యపు వెలుగులో మా గుడ్డితనాన్ని మేము ఉండబడిన చీకట్లో ఉండబడిన మా స్థితిని మేము చూసుకోవడానికి మీరు సహాయం చేసి మీ యొక్క వెలుగు మా మీద ప్రకాశించుడుగా ఆ వెలుగులో మా స్థితిని మేము చూసుకుని సరిచేసుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవిస్తూ అనేకుల్ని మీ కొరకు సంపాదించగలగటానికి నమ్మకమైన మనుషులుగాను నమ్మకమైన మంచి సామర్థ్యం కలిగిన పాత్రలుగా మేము ఉండగలగటానికి మేము ఇష్టపడుతున్నాం. మేము అనేకులకి ప్రేరణగా ప్రేరేపణగా ఆసక్తిని కలిగించే జీవితాలు మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము చాలా విషయాల్లో చల్లారిపోయి పడిపోయి ఓడిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉండబడిన మా ఆత్మీయ జీవితాన్ని మరలా మీరు ఉజ్జీవపరచమని, మేము లోకముతో దాని ఆశలతో కాదు కానీ మీ చిత్తానుసారంగా మేము రూపాంతరం చెందేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయమని, వాక్యం వినవారందరి జీవితాల్లో మీ యొక్క కార్యాన్ని మీరు జరిగించి ప్రతి వారి అంతరంగంలో మీరు ఉజ్జీవాన్ని రగిలించి మీ కొరకు బ్రతకటానికి అనేకుల్ని మీ కొరకు సంపాదించగలగటానికి చాలినంత మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్.